నమస్తే టీవీ6 న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రుడా చైర్మన్ రౌతు నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. జక్కంపూడి ఇంటి వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఎన్నికలు అభివృద్ధికి పట్టం. నూతన సంవత్సర వేడుకలలో ఎంపీ భరత్. ఆదిరెడ్డి ఇంట ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. అశేషంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. రుడా చైర్మన్ మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రౌతు సూర్యప్రకాష్ రావు నివాసంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. తొలుత వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం రౌతు సేన ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. రుడా కార్యాలయం అధికారులు, సిబ్బంది, రాజమండ్రి నగరపాలక సంస్థ సిబ్బంది, అధికారులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి రుడా నూతన చైర్మన్ రౌతుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఎడతెరిపి లేకుండా శుభాకాంక్షలు చెప్పేవారితో రౌతు నివాసం కిటకిటలాడింది. వచ్చిన వారందరికీ తిరుపతి శ్రీవారి ప్రసాదం అందజేశారు. ఈరోజు ఎంతో ఆప్యాయత, అభిమానంతో నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేద్దామని విచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఇచ్చిన జన్మ 10 మందికి సహాయ సహకారాలు చేయాలనేది ఆ భగవంతుడు. మరి ఇవాళ ఎంతోమంది అభిమానంతో, పదవుల్లో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఇదే అభిమానంతో అందరూ కూడా ఆశీర్వదించడం నిజంగా నాకు చాలా పూర్వజన్మ సుకృతం. మరి ఇవాళ ఇంత అభిమానంతో విచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాసులు, సన్నిహితులు అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మనశ్శాంతి, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని చెప్పి కోరుకుంటూ, నన్ను అభిమానించినటువంటి మిత్రులందరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడే నాకు నిజమైన పండగ. అటువంటి పండగని భగవంతుడు నాకు ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఎవరి పేరు? నా పేరు ఆర్కే చెప్పమన్నాడు కాబట్టి రౌతు సూర్యప్రకాష్. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లోని రాజనగరం శాసనసభ్యులు మరియు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కంపూడి రాజా ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా. గడిచినటువంటి 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనాపరమైనటువంటి అనేక సంస్కరణలు తీసుకుని రావడం కానీ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల మారుమూల ప్రాంతంలో సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ, ప్రతి పేదవాడికి కూడా ఏ ఒక్కరికి లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళ ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మరొకసారి 2024 జగనన్న వన్స్ మోర్ అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మరి కొత్త సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పత్రికా సోదరులకు కూడా అందరికీ, యాజమాన్యాలకి, సిబ్బందికి, ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున
మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ జక్కంపూడి రాజు. సాంస్కృతిక రాజధాని ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే విశిష్ట నగరం, అత్యంత చారిత్రక నగరం రాజమండ్రి విశ్వనగరంగా ఖ్యాతి పొందాలనేదే నా ఆకాంక్ష అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. నూతన సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ప్రజలకు అన్ని శుభాలే కలగాలన్నది తన కోరిక అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సర ఆగమన వేళ నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో ఎంపీ భరత్కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు ఎంపీ కార్యాలయానికి వేలాదిగా తరలి రావడంతో తిరునాళ్లను తలపించింది. నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు విచ్చేసిన నగరంలోని వివిధ వర్గాల ప్రజలు, అభిమానులతో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం అభిమానుల తాకిడితో సందడిగా మారిన జమీందార్ మెట్టలోని సుబ్రహ్మణ్యం కార్యాలయం వద్ద దృశ్యాలు. స్థానిక కొత్తపేట సోమలమ్మ గుడి దగ్గరలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలజ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం నివాసానికి నూతన సంవత్సరం సందర్భంగా గూడ్స్ వ్యాన్ అసోసియేషన్, లారీ యూనియన్ సభ్యులు, కూరగాయల మార్కెట్ జట్టు కూలీ యూనియన్ సభ్యులు, శెట్టిబలజ సంక్షేమ సంఘం సభ్యులు, పార్టీలకు అతీతంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పలువురు శుభాకాంక్షలు తెలియజేయడానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నారన్నారు. ఈ 2024 సంవత్సరం అందరికీ సుఖశాంతులతో ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, వారి యొక్క కుటుంబ సభ్యులతో అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని నా యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. అలాగే అందరూ కూడా మిత్రులందరూ కూడా బాగుండాలి. అలాగే ఈ 50 మంది కూడా రాజమండ్రి ప్రజానీకం బాగుండాలి. వచ్చే మళ్ళీ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషంతో వర్ధిల్లాలని, ఈ సంవత్సరం అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఆయనకు ప్రజల దీవెనలు మెండుగా ఉండాలని రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర ఆకాంక్షించారు. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాన్ని తెచ్చుకుని ఏడాది కావాలని అభిలషిస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏబీసీ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఈ వచ్చే 2024 సంతోషంలో అందరూ ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా చిరునవ్వులతో వచ్చే పండుగని సాంప్రదాయాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీ చందన నాగేశ్వర్. 206వ భీమా గోరేగావ్ విజయ దివాస్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యాన రాజమండ్రి అంబేద్కర్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ అర్బన్ ఇన్ఛార్జ్ మరియు ప్రముఖ న్యాయవాది రాంబాబు ఆధ్వర్యాన అనంతరం కేవలం 500 మంది మహార్ రెజిమెంట్ అశ్వ, గజ, ఫిరంగి దళంలతో కూడిన 28,000 బ్రాహ్మణ పిష్వా సైన్యముని ఓడించి 1000 మందిని హతమార్చి హిస్టారికల్ అత్యంత అద్భుత విజయాన్ని సాధించిన 1818 జనవరి 1 భీమా గోరేగావ్ విజయ దివాస్ ని బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాంబాబు, ఇసుకపట్ల పరమట గణేశ్వరరావు, పట్టాల విజయకుమార్, కొంకి రమేష్ మాట్లాడుతూ ఈ భూమి పుత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విదేశీయులైన ఆర్య బ్రాహ్మణులకు జరిగిన యుద్ధాలలో మాయోపాయంతో విజయం సాధించిన ఆర్యులు వాటికి దష్ట శిక్షణ, శిష్ట రక్షణ మంచిపై చెడు విజయం అని చరిత్రను వక్రీకరించి వాటిని పండుగలుగా చేశారు. మరి అధ్యక్షుడైనటువంటి మహర్ రెజిమెంట్ సిద్ధనాథ్ అనేటువంటి ఆధ్వర్యంలో 500 మంది మరి ఈ పిష్వాల రాజ్యం అయినటువంటి పిష్వాల సైన్యమైనటువంటి గబ్బై గోఖలే సైన్యం మీద మరి యుద్ధం చేసి వీరోచితమైన యుద్ధం చేసి మరి గెలిచిన రోజు. మరి ఈ చరిత్ర మరుగులు పడిపోతే అంబేద్కర్ గారు మరి ఆ చరిత్రను తీసి
మరి ఆయన 1927 సంవత్సరంలో మరి ఆయన ఆ రోజున మరి అక్కడ ఎవరైతే అక్కడ స్థూపం కట్టి ఆ యుద్ధంలో మహారాజమండ్రి 22 మంది చనిపోతే మరి వాళ్ళు విశ్వాలు మొత్తం 20 మంది కూడా మరి పారిపోయిన ప్రాణదర్శన సంఘటన. మరి దళితులు అసమర్థులు కాదు, ఈ దళితులు వీరోచితమైన వ్యక్తులను చెప్పడానికి అది ఒక నిదర్శనం. 500 మంది 28,000 మంది విశ్వరాజులపై యుద్ధం చేసి మరి విజయం సాధించిన రోజు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం మరి విజయోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటాం ఈ భారతదేశంలో. అయితే ఈ 28,000 మంది మీద 500 మంది పోరాటం చేయడానికి గల కారణం ఏంటంటే మహారాష్ట్రలో భయంకరమైనటువంటి రాజ్యులు భయంకరమైనటువంటి ఆంక్షలు విధించి ఎవరైతే ఈ దళితులు ఈ బహుజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కనీసం రోడ్డు మీద రాకుండా, రోడ్డు మీద నడవాలంటే ఈ తన నడిచే పాద ముద్రలు చెరిపోవడానికి వెనకాల చీపిరి కొట్టుకుని నడవాలి. కనీసం ఉమ్ము కూడా వేసుకోవాలంటే మరి నోటికి కొంత. మరి షుగర్ వ్యాధి రావడానికి మూల కారణం తెలుసుకుని ఆహార అలవాట్లు మార్చుకుని పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చని నిర్వాహకులు చెబుతున్నందున అవసరమైన వారు ఈ చికిత్సను ఉపయోగించుకోవాలని ఎంపీ మార్గాని భరత్రాం సూచించారు. విఎల్పురం సమీపంలో నెలకొల్పిన టెడ్లీ డయాబెటీస్ రివర్సల్ సెంటర్ను సోమవారం సాయంత్రం ఎంపీ భరత్ మోనా దంపతులు ప్రారంభించారు. అనంతరం ఎంపీ మార్గాని మాట్లాడుతూ డయాబెటీస్తో ఇబ్బంది పడే వారికి శాస్త్రీయ విధానంలో చికిత్స చేసి డైట్ ఆధారంగా పూర్తిగా తగ్గిస్తే అంతకన్నా కావాల్సిందేముంటుందని అన్నారు. సెంటర్ సీఈఓ న్యూట్రిషన్ టెడ్లీ ప్రసాద్ మాట్లాడుతూ మధుమేహం రావడానికి మూల కారణం తెలుసుకుని హోమియోపతి ఆహారపు అలవాట్లు మార్చడం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చని అన్నారు. చాలాసేపు ఉన్నాం మేము. ఈరోజు న్యూ ఇయర్ 2024లోకి మనం అందరం కూడా అడుగుపెట్టాము. నిన్న December 31 నైట్ దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకలు స్పెండ్ చేయడం జరిగింది. చాలా చాలా శుభం జరగాలి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీంతో పాటు ఇవాళ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో టెడ్లీ అని న్యూట్రిషన్ బేస్డ్ హోమియోపతి రిలేటెడ్తో ఒక మంచి హాస్పిటల్ అనొచ్చు. అసలు డయాబెటీస్ ఎందుకు రావాలి, అసలు డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు, డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్ అని మరి డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ ఈయన ప్రసాద్ గారు, అదేవిధంగా హోమియోపతి డాక్టర్ శ్యామ్ గారు, వీరిద్దరు చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ సెంటర్ ద్వారా డయాబెటీస్ని రివర్స్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇది యాక్చువల్గా సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా చెప్తున్నారు. మన ఇంగ్లీష్ బేస్డ్ మెడిసిన్ వాడినట్టయితే మనం డయాబెటీస్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం, బట్ డిసీజ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. దీనివలన సైడ్ ఎఫెక్ట్స్, మెడికల్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఇది డైట్ బేసిస్లో ఎందుకు రివర్స్ చేయకూడదు అనే ప్రోగ్రామ్ ద్వారాగా వీరు చెప్తా ఉన్నారు. సో ప్రజలందరినీ కూడా ఒకసారి వచ్చి ఈ టెడ్లీ సెంటర్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ రకంగా ఒక 1 month 2 months మీరు కూడా ట్రై చేస్తే ఇది ఏ రకంగా ఈ ప్రోగ్రామ్ పనిచేస్తుంది అంటే ఇందులో మెయిన్ కాన్సెప్ట్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, అదేవిధంగా నైస్ ప్రోటీన్ తీసుకోవాలి. జనరల్గా వైట్ షుగర్స్ కానీ వైట్ ఫ్లోర్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి. దీంతోపాటు ఎక్సర్సైజ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ బోత్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కమ్ విజిట్ టెడ్లీ. సో టెడ్లీకి ఒకసారి వచ్చి ఇక్కడ న్యూట్రిషనిస్ట్ని అదేవిధంగా డాక్టర్స్ని మీరు అందరూ కూడా సంప్రదించడం వల్ల సో మీ జీవితంలో ఏదైనా మార్పులు వస్తాయేమో మనం కూడా ఒకసారి ప్రయత్నిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ బోత్. ఎప్పుడు ఎంతంత షుగర్ ఉంటుంది కంప్లీట్గా మానిటరింగ్ చేసి, అంటే టెడ్లీ అనేది కంప్లీట్గా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఎంఎస్సి న్యూట్రిషనిస్టులు ఉంటారు, క్వాలిఫైడ్ ఎండి డాక్టర్స్ ఉంటారు కంప్లీట్గా. సో అందరితోని ఈ సిస్టమ్ ప్రకారంగా నడుస్తుంది. మీలో ఎవరైతే డయాబెటీస్ ఒకటే కదండి, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, హై కొలెస్ట్రాల్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఎవరైతే పిల్లలు పుట్టకుండా బాధపడుతున్నా అన్నిటికీ కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసి శరీరానికి ఏం కావాలో అన్ని ఇచ్చి మీకున్న జబ్బులన్నీ తగ్గించే ప్రయత్నం మేము చేస్తాం. సో 100% ఇదేమి కమర్షియల్గా కాదు, ప్రజలకు అందరికీ ఉపయోగపడడానికి మాత్రమే టెడ్లీ స్టార్ట్ చేసాం ప్రొఫెషనల్గా.
సో మీకు ఏమైనా ఉంటే అట్లీస్ట్ మీరు మా దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ట్రయల్ కూడా చేయొచ్చు. ట్రయల్ కూడా మమ్మల్ని ఒక 1 వీక్ చూడండి, మీకు నచ్చితే మా దగ్గరికి జాయిన్ అవ్వండి. ఒక 1 వీక్ మీ చేసే విధానాన్ని మీరు చూడండి, విధానాన్ని చూసిన తర్వాత మీకు నచ్చితే డెఫినెట్గా. ఈ ఏడాదిలో రాష్ట్రంలో మార్పులు చోటు చేసుకుని నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసేలా ప్రజలంతా కొత్త నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. కొత్త ఏడాది 2024లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో తిలక్ రోడ్లోని రాజకీయ నాయకులు, సమాజ సేవకులు ఆదిరెడ్డి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల నాయకులు, మహిళా కమిటీల నాయకురాళ్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, వివిధ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు ఆదిరెడ్డి ఇంటికి చేరుకుని వారికి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సి న్యూస్ ఖాతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, 2023లో ఏదైతే బాధపడ్డామో, అనుభవించామో అవన్నీ కూడా తొలగిపోయి మహిళ కానీ, యువత కానీ, రైతాంగం కానీ అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ గత 4.5 సంవత్సరాలుగా కక్షపూరిత పరిపాలన తప్ప ఏ విధమైన అభివృద్ధి నోచుకోలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం. ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే 100 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది. 100 రోజుల్లో చరమగీతం పాడే పరిస్థితులు ఈ రాష్ట్రంలోని వస్తూ ఉన్నాయి. ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎన్నికలు కాబట్టి ఇప్పుడు లేనిపోని హామీలతోటి మీ దగ్గరికి వచ్చి ఏదో విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మోసపోతే మానవ తప్పిదం, రెండోసారి మోసపోతే అది మీ తప్పిదం అవుతుంది. దయించి అందరూ కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని, ఈ 100 రోజులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలని, చివరిగా ఈ సంవత్సరంలో నూనె ధరలు తగ్గాలని, గ్యాస్ ధరలు తగ్గాలని, పప్పులు ఉప్పులు ధరలు తగ్గాలని, కరెంటు ఛార్జీలు తగ్గాలని, చెత్త పన్ను ఉండకూడదని, ఇంటి పన్ను, నీటి పన్ను ఉండకూడదని, రోడ్లు బాగుండాలని, ఆర్టీసీ ఛార్జీలు తగ్గాలని, బాధుడు తగ్గాలని ఒక సామాన్య రాజమహేంద్రవరంలో పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కోరుకుంటా ఉన్నాం. అభిమానులు, ఆత్మీయుల నడుమ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎంతో ఘనంగా నూతన సంవత్సర 2024 వేడుకని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా 2024 సంవత్సరంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, ఊహకందని విధంగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని మేడా శ్రీనివాస్ కైవసం చేసుకుంటారని, మేడా విజయంతోనే రాజమండ్రికి అద్భుతమైన మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రధాన రాజకీయ పార్టీలను మట్టి కరిపించే విధంగా ఈ దఫా రాజమండ్రి ఎన్నికల తీర్పు ఉంటుందని, 2024 సంవత్సరం రాజమండ్రి ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మేడాను ఉద్దేశిస్తూ పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం మేడా శ్రీనివాస్ అభిమానులు, ఆత్మీయులు పూలమాలలతో ముంచెత్తి బుకేలు, స్వీట్స్ తో వారి అభిమానాన్ని చాటుకున్నారు. 2024 సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావాలని, ప్రజల్లో చైతన్యవంతమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారని, అలాగే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఈ వచ్చే ఎన్నికల్లో కూడా స్వచ్ఛమైనటువంటి పాలకులు చట్టసభలకు వెళ్లాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి, అలాగే రాజమండ్రి ప్రజానీకానికి తెలియజేస్తాం. మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రుడా చైర్మన్ రౌతు నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు, వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. జక్కంపూడి ఇంటి వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.
2024 ఎన్నికలు అభివృద్ధికి పట్టం. నూతన సంవత్సర వేడుకలలో ఎంపీ భరత్. ఆదిరెడ్డి ఇంట ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. అశేషంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.